సాక్షి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈరోజు మీకు మరో గొప్పమైన విషయాన్ని చూపిస్తున్నాము. నందవరం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది చౌడేశ్వరి అమ్మవారు. అంతేకాకుండా మన ఆధ్యాత్మికంలో మన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మహా గురువు ఇంకొక ఆయన ఉన్నారు. ఆయనే సదానంద యోగి గారండి. మరి ఆయన యొక్క ఆశ్రమానికి అయితే మనం విచ్చేసాము. ఈ ఆశ్రమం ఎంతో చాలా అద్భుతంగా ప్రకృతి మాతతో కొలువై ఉంది. మరి యొక్క ఆశ్రమాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం రండి. మీకు దగ్గరుండి ఆయన యొక్క సమాధి అలాగే అన్నీ చూపిస్తాను. మీరు చూస్తున్నట్లయితే చక్కగా మొక్కలు అన్నీ బాగున్నాయి. మరి ఆయన దగ్గరుండి ఈయన ఆశ్రమాన్ని చూసుకుంటూ ఉంటారు. సార్ ఒకసారి పరిచయం చేసుకోండి. నమస్తే అండి, మా ఛానల్కి పరిచయం చేసుకోండి. మీ పేరు, మీ ఊరితో. ఓకే ఓకే, మీ పేరు? ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు? 30 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరుండి ఆశ్రమాన్ని చూసుకున్నారంటే మరి నిజంగా ఎంత ఆనందమో మీరే చూడండి. థ్యాంక్ యూ సార్. షూట్ చేస్తాను. అంతే చూపిస్తాను సార్. మరి చూస్తున్నట్లయితే ప్రకృతి మాత ఎంతో అద్భుతంగా ఇక్కడ కొలువై ఉంది. ఎన్నెన్నో చెట్లతో కొలువై ఉంది. ఈయనేనండి మా సదానంద యోగి వారి సమాధి. అలానే మరి ఆయనే మన సదానంద యోగి గారు. మన గురువులకే గురువు సదానంద యోగి గారు. పత్రిజీ గారికి ధ్యానం నేర్పించిన మహాయోగి. నిజంగా మన అందరి కలయికకి కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అయితే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధ్యానంలోకి రావడానికి కలయిక కారణం మన సదానంద యోగి గారు. మరి ఆ మహానుభావుడిని మనకు అందించడం వల్లే మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నాం. నిజంగా చూడండి, ఎక్కడో పడుతుంది. దీన్ని ఒక సినిమాలో కూడా చెప్తూ ఉంటారు, బటర్ఫ్లై ఎఫెక్ట్ అని. ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో నిర్ణయించబడుతుంది అనేసి. అంటే ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఈ విషయం నీకు ఎక్కడో నిర్ణయించబడి ఉండాలి అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది అనమాట అండి. ఇది మన యొక్క సదానంద యోగి గారి ఆశ్రమం, సమాధి అయిన ఆశ్రమం. మరి ఇక్కడికి వచ్చేవారికి వసతి అలానే చక్కగా డార్మిటరీస్ కల్పించారు వీళ్ళు. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ అండి. నమస్తే. మనకి ఈరోజు ఇక్కడ సదానంద యోగి గారి ఆశ్రమం దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడ ట్రస్ట్ మెంబర్గా మనతో బేతంచెర్ల నుంచి ఒక పెరుమి మాస్టర్ వారు ఉన్నారు. మరి వారి యొక్క అనుభవాలు, అంటే ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు, ఎన్నాళ్ళుగా వర్క్ చేస్తున్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు, మీ ఊరితో మా ఛానల్కి ఒకసారి పరిచయం చేసుకోండి. నమస్తే సార్, ఎన్ఎంసి ఛానల్కు ఆత్మ ప్రణామాలు. నా పేరు బండ్లమూరి పుల్లపురాజు అంటారు.
ఓకే. కానీ భువనేశ్వరి రాజు అంటేనే ఇక్కడ లోకల్గా అందరికీ తెలుసు. ఓకే. వ్యాపార రీత్యా బండల ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. హుహు. వారి పేరు వచ్చేసి భువనేశ్వరి ఇండస్ట్రీస్. ఆ హుహు. విధంగా భువనేశ్వరి రాజు అని చెప్పి అంటుంటారు. ఓకే. తర్వాత పిరమిడ్ కట్టడం జరుగుతూ ఉంది. హ్మ్. దాంట్లో పిరమిడ్ రాజు, ధ్యానం రాజు అనేది అనేక మార్పులు చేర్పులు జరిగినది. ఓకే. 2003లో ఈ యొక్క ధ్యానము అనేది మాకు పరిచయం కాబడినది. హ్మ్. 2003 నుంచి 2006 మధ్యన 3 సంవత్సరాలు దోబూచులాట ఆడుతూ ఇతరుల కొరకే నేను ఎంటర్ కావడం జరిగింది ఓకే. మామూలుగా. సరే అది 2006లో తటవర్తి వీరరాఘవరావు గారు వన్ డే వర్క్షాప్ జరగడం వల్ల ఆ యొక్క ఇన్స్పిరేషన్ అయ్యి 3 రోజులు భీమవరం పోవడం జరిగింది. అక్కడ ఉన్నతమైనటువంటి మాకు ఆనందం కలిగినటువంటి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అక్కడనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ధ్యానం చేయాలా? ధ్యానం మన యొక్క ఆత్మ కొరకు, ధ్యాన ప్రచారం అనేది ఇతర యొక్క ఆత్మ ఎదుగుదల కొరకు, పిరమిడ్ అనేది లోక కళ్యాణం కొరకు, సర్వజీవ ప్రాణికోటికి ఆధారమైనటువంటిది, ఒక ఎనర్జీ రిజర్వాయర్ లాంటిది. ప్రపంచంలో 7 వింతలలో బీజ పిరమిడ్ అనేది అద్భుతమైనటువంటిది. భూగర్భంలో ఏముందో, ఆకాశంలో ఏముందో చెప్పగలుగుతున్నారు కానీ చూడగలుగుతున్నారు కానీ ఆ పిరమిడ్ నిర్మాణము అనేది అద్భుతమైనటువంటిది. ఇంతవరకు కూడా ఏ కెమెరాకు చిక్కని అద్భుతమైనటువంటి రహస్యంగా ఉన్నటువంటిది. కాబట్టి ఆ యొక్క పిరమిడ్ నిర్మాణం అనేది మన గురువుగారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ కూడా పిరమిడ్ నిర్మాణము తలపెట్టాలా లోక కళ్యాణం కొరకు అనేది 18 ఆదర్శ సూత్రాల్లో అద్భుతమైనటువంటిది అది ఒకటి. కాబట్టి మనము ధ్యానం అనేది మన కొరకు, మనము ధ్యాన ప్రచారం అనేది ఇతరుల కొరకు, సర్వజీవ ప్రాణికోటికి అనేది పిరమిడ్ నిర్మాణం. కాబట్టి 2006లోనే ఆ విధమైనటువంటి నిర్మాణము తలపెట్టాలనేది ఒక సంకల్పంతో 2010-11 ఆ మధ్యలో ఒక గురుగారి సమక్షంలో పిరమిడ్ నిర్మాణం తలపెట్టాలనే ఒక ఆలోచన, ఒక భావన కలిగి, ఒక ప్రేరేపణ కలిగి దాన్ని 2012లో విశ్వానికి లోక కళ్యాణం కొరకు అంకితం చేయడం జరిగింది. బెదంచెర్లో 52/52 పిరమిడ్ కోణము 51.52 డిగ్రీల 10 సెకండ్లు అయితే అదే కోణము ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సత్సంకల్పంతో నిర్మితమై 2012లో గురువారి సమక్షంలో గురు పౌర్ణమి రోజునే విశ్వానికి అంకితం చేయడం జరిగింది. అక్కడి నుంచి అనేక మార్పులు చేర్పులు జరుగుతూ ఈ యొక్క నందవరంలో కూడా సదానంద యోగి ట్రస్టుగా ఏర్పాటు అని గురుగారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇన్వాల్వ్మెంట్ నువ్వు కావాలా ఖచ్చితంగా. ఈ యొక్క కర్నూలు జిల్లాలోనే అత్యంత అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణం తలపెట్టి ఇక్కడ కూడా నీ యొక్క ఆలోచనలు, నీ భావనలు నువ్వు పంచుకోవాలనే ఒక చిన్న భావనతో చెప్పడం జరిగింది. దాంట్లో ఒక సభ్యునిగా ఇక్కడ కూడా ఉన్నాను. కొన్ని కార్యక్రమాలు ఏకదాటిగా 7 సంవత్సరాలు తటవర్తి తాడిపత్రి రంగనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ వచ్చినది. కొన్ని కారణాల వల్ల ఆ యొక్క సార్ గారు కొంచెము మీరు చేయండి, నేనైనా అన్ని విధాలుగా నేను పైన ఉంటానని చెప్పి నన్ను ఈ ట్రస్ట్ మెంబర్గా చేయడము జరిగింది. వారి యొక్క బాధ్యతలు మనం స్వీకరిస్తూ అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సార్? ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. దాదాపు 70 నుంచి 100 మంది దాకా భోజనం చేస్తుంటారు. ఎప్పుడైనా రావచ్చా? ఎవరైనా రావచ్చా అండి? ఇక్కడ ఒక నియమాలు అనేది, నిష్టలు అనేది ఏమీ లేదు. కానీ ఇక్కడ గురుస్థానము కాబట్టి ఈ యొక్క ఆది పురుషుడు, ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మూల పురుషుడైనటువంటిది ఇక్కడి నుంచే ధ్యానము, జ్ఞానము అనేది ఏర్పడడం జరిగింది. వీటి యొక్క ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి గురుగారు కూడా భోజనాలు ఏర్పాటు చేయాలా ఇక్కడ వచ్చిన వారికి అని చెప్పి చెప్పడము. అనేక ఈ యొక్క ట్రస్ట్ ఏర్పడిన తర్వాతనే ఈ యొక్క అన్నదానం అనేది నిత్య అన్నదానము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు 3 days మాత్రము ఉండేదానికి వెసులుబాటు ఒక ట్రస్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఎప్పుడైనా ఎంతమంది అయినా రావచ్చు. 3 daysకు అవకాశం ఇస్తా ఉన్నాము. అనేక విధాలుగా అంచెలంచెలుగా ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తా ఉన్నాం. పౌర్ణమి ధ్యానం ఉంటుంది, అమావాస్య ధ్యానం ఉంటుంది. సంవత్సరంలో ఒక శివరాత్రి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఆరాధన మే 22 ఆరాధన ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి చేస్తా ఉన్నాము. అనేక మంది 4000 నుంచి 5000 మంది దాకా కూడా రావడం జరుగుతూ ఉంది. ఇలాంటి వసతులు ఏర్పాటు చేస్తూ మరి అంత 4000 మంది 5000 మంది వచ్చిన వాళ్ళకి వసతి ఏ విధంగా కల్పిస్తారు సార్? ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు సార్. వెనక ఒక 6 ఎకరాల
స్థలం తీసుకోవడం జరిగింది. డార్మెంటరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. అనేక అద్భుతమైనటువంటి గ్రౌండ్‌లో గురు పౌర్ణమి రోజు నైటు కాబట్టి అందరూ వీలైనంత వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కల్లా చేరుకుంటారు. ఆ రోజు నిరంతరము ధ్యానము కార్యక్రమాలు, అనేక సందేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. తెల్లవారిన తర్వాత వీలైనంత వరకు పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ఉండేవాళ్ళు ఒక 400, 500 మంది కూడా ఉంటారు. ఓకే. వారికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా అనేక నిర్మాణాలు కూడా తలపెట్టాలనే ఒక ఆలోచన ఉంది. ఓకే. అవన్నీ ట్రస్ట్ మెంబర్లుగా ఆలోచన చేసి దాన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అందరి యొక్క సహాయ సహకారాల వల్ల జరుగుతూ పోతూ ఉన్నది. తప్పకుండా వారికి సార్. తప్పకుండా. కృతజ్ఞతలు. తప్పకుండా మీ యొక్క కార్యక్రమాలన్నీ దిగ్విజయవంతం అవుతాయని కోరుతున్నాము. మరి అలాగే మీరు చెప్పినట్టుగా 6 ఎకరాలు అలాగే డార్మిటరీ అన్నారు కాబట్టి ఒకసారి దాన్ని కూడా మనం వెళ్లి చూద్దామండి మన ఛానల్‌లో. ఓకే. వెరీ థాంక్ యూ. థ్యాంక్ యూ.